హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇది రెండో వీడియో అండి దీనికి సంబంధించి. నేను దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ చేశాను. ఈరోజు మనం ఎయిత్ క్లాస్ రెండో వీడియో చెప్తున్నామండి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మా ఛానల్‌లో చెప్తున్నాను డీఎస్సీకి సంబంధించి. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను. డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. అలాగే ఈరోజు వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్స్ చెప్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనము ఎయిత్ క్లాస్ అయిన తర్వాత మనం నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుంది. మనం ఈ ఛానల్‌లో మనము డీఎస్సీకి సంబంధించి చాలా బిట్స్ చేశానండి. ఒక ప్లేలిస్ట్ కూడా నేను పెట్టడం జరిగింది. అదే జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. చాలా అసలు సైకాలజీ అయితే చాలా బిట్స్ చెప్పానండి. అసలు వీడియో చాలా ఎక్కువ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. నేను దీనికి ముందు వీడియో చేశానండి. దాని కంటిన్యూషన్ ముందు వీడియోలో నేను 20వ బిట్ వరకు చెప్పానండి. ఇది 21 నుంచి ఈరోజు చెప్తున్నాను. అంతే నిన్న వీడియోకి ఇది కంటిన్యూషన్ చెప్తున్నానండి. నిన్న వీడియో కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనం చూడండి. ఈ అచ్చెరువు అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏంటి? అచ్చెరువు అని వికృతి పదం అండి. పదానికి సంబంధించి ప్రకృతి పదం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆశ్చర్యం, చెరువు, అక్షరం, ఆకాశం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆశ్చర్యం. ఆశ్చర్యం అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆశ్చర్యం అండి. అచ్చెరు అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఆశ్చర్యం. నెక్స్ట్ మనం చూసుకుంటే తత్సమాలని వీటిని అంటారు. తత్సమాలని వేటిని అంటారు? వికృతులు, ప్రకృతులు, తద్భవాలు ఏవి కాదు. తత్సమాలని వేటిని అంటాం? మనం ముందే చదువుకున్నామండి. ఇవి ఆప్షన్ 2 అండి. ప్రకృతి పదాలను మనం తత్సమాలు అని అంటాము. ప్రకృతి పదాలను ఏమంటామండి మనం? తత్సమాలు అని అంటాము. నెక్స్ట్ అశ్వ ఆకారానికి అచ్చుపరమైతే వచ్చే సంధి ఏది? అశ్వకారానికి అచ్చుపరమైతే వచ్చే సంధి ఏది అని అంటున్నారు. అశ్వకారానికి అచ్చుపరమైతే వచ్చే సంధి ఏది అన్నారు. ఈ నాలుగింట్లో మనకి ఏంటంటే ఫస్ట్ది ఆత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి అన్నారండి. ఇందులో మనకు ఆప్షన్ 1 అండి. అత్వసంధి అశ్వకారానికి అచ్చుపరమైతే దాన్ని అత్వసంధి అంటాము. నెక్స్ట్ మనకు చూడండి. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకంతో ఏర్పడే సమాసం ఏంటి? పూర్వపదం సంఖ్యావాచకం అండి. ఉత్తర పదం నామవాచకంతో ఏర్పడే సమాసం ఏంటి అంటున్నారు. దీంట్లో చూడండి. ఫస్ట్ దిగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనం ముందు చదువుకున్నాం కదా. ఆప్షన్ 1 అండి. ద్విగు సమాసం అండి. ఏంటండి? ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకంతో ఏర్పడే సమాసం ద్విగు సమాసం. నెక్స్ట్ మనకు చూడండి. 6 కోట్లు సమాసం ఏంటి? 6 కోట్ల అనే పదానికి సమాసం ఏంటి? ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దిగు సమాసం ముందు చదువుకున్నాం కదండి మనం. పూర్వపదం సంఖ్య, పరపదం మనకి ఉత్తర పదం నామవాచకం అయితే దాన్ని ఏమంటామండి మనం? దిగు సమాసం చదువుకున్నాం కదా. నెక్స్ట్ మనకు క్రింది వాటిలో సప్తమి విభక్తి ప్రత్యయం ఏంటి? క్రింది వాటిలో సప్తమి విభక్తి ప్రత్యయం ఏంటి? క్రింది వాటిలో సప్తమి విభక్తి ప్రత్యయం ఏంటి? ఫస్ట్ చూడండి. నన్ను, రెండోది కిన్ను, మూడోది కై, నాలుగోది తోను. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నన్ను అండి. నన్ను అనేది
సప్తమి విభక్తి ప్రత్యయం. నన్ అనేది సప్తమి విభక్తి ప్రత్యయం. నెక్స్ట్ మనకు చూడండి. జోధులు అంటే అర్థం ఏంటి? జోధులు అనే పదానికి అర్థం ఏంటి? జోధులు అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్‌ది రాజులు, రెండోది కవులు, మూడోది పామరులు, నాలుగోది వీరులు. జోధులు అని అంటే ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. వీరులు అండి. జోధులు అంటే వీరులు అని అర్థం. జోధులు అంటే వీరులు అని అర్థం. నెక్స్ట్ మనకు చూడండి ఇది 29దండి. కింది గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్ట్ మనం చూసాం తెనుగు తల్లి నోము పండగ తేజరిల్లిన దివ్య తారలు. రెండోది తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. నెక్స్ట్ దేశమంతటా మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరు అన్నది. ఇది మన సరైన క్రమంలో అమర్చమన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది 29ది. ఫస్ట్‌ది మనకి ఈ అండి. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. నెక్స్ట్ రెండోది తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. నెక్స్ట్ దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు. నెక్స్ట్ నాలుగోది తెనుగు తల్లి నోము పండగ తేజరిల్లిన దివ్య తారలు. ఇవి మనకి చూడండి. ఫస్ట్‌ది తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. నెక్స్ట్ తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు. తెలుగు తల్లి నోమ పంటగా తేజరిల్లిన దివ్య తారలు అన్నట్టు. నెక్స్ట్ మనకి 28 చూడండి. ఈ నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది. ఏ నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసుని కూర్చింది అన్నాడు. ఫస్ట్ కింద చూడండి. ఫస్ట్ అమరావతి, రెండోది హంపి, మూడోది గోల్కొండ, నాలుగోది శ్రీశైలం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. హంపి నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది అని అర్థం. హంపి. నెక్స్ట్ మనకు చూసుకుంటే 30దండి. క్రింది పదాలను సరైన గేయ పాదాలుగా అమర్చండి. మనం సరైన క్రమంలో అమర్చాలి ఈ పదాలను. ఫస్ట్ చూడండి తెలుగు తల్లికి, రెండు హంపి నగరపు, సొంపు గూర్చెను, నాలుగోది శిల్ప సంపద. మనం ఈ సరైన క్రమంలో అమర్చమన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ ఇది సొంపు గూర్చెను ఏంటంటే సొంపు గూర్చును. నెక్స్ట్ తెలుగు తల్లికి, నెక్స్ట్ హంపి నగరపు, నెక్స్ట్ 2, 3, 4 మనకి శిల్ప సంపద. ఫస్ట్‌ది మనకు చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్‌ది సొంపు గూర్చెను, రెండోది తెలుగు తల్లికి, మూడోదేమో హంపి నగరపు, నాలుగోది శిల్ప సంపద. ఫస్ట్ సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. నెక్స్ట్ మనం 31ది. దీన్ని కూడా సరైన క్రమంలో అమర్చాలండి. తెలుగు పలుకుల తేనెలులకును త్యాగరాయుని కవితలోన. రెండోది రాలు కరిగి తిక్కనార్యుని రాగసుధలో మునిగి తెనుగు. సొంపు గూర్చును తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు వరము అని ఉంది. మనం సరైన క్రమంలో అమర్చండి. ఇందులో అదే సరైన ప్రవచనాలు అన్నారండి. మనం ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఈ ఒకటి మనకు సత్యం. సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. నెక్స్ట్ ఇదొకటి ఈ భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరుణము అనుంది. సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. నెక్స్ట్ ఏమో భరతనాట్యము భంగిమల్లో పల్లవించెను తెలుగు పరుణము అండి. ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. నిన్న చెప్పాము, ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఈ ముందు లెసన్కి సంబంధించి ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్ అండి మాతృభూమి. ఈరోజు దీని గురించి చెప్పుకుందాము. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ చూడండి ఇది మాతృభూమి అండి. రెండో లెసన్ అండి ఇది మాతృభూమి. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి మాతృభూమి. ప్రక్రియ ఏంటంటే మాతృభూమి
లెసన్ ప్రక్రియ ఏంటంటే కథానిక అండి. ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, కుటుంబ విలువలు. దేశభక్తి, కుటుంబ విలువల గురించి మాతృభూమి యొక్క ఇతివృత్తం అండి. ప్రక్రియ కథానిక. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి? మాతృభూమి పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఒక్కొక్కసారి మనకు ఉద్దేశాలు కూడా అడుగుతూ ఉంటారు. అందువల్ల అన్నీ చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకు చూడండి రెండోది. పవని నిర్మల ప్రభావతి గారు ఈ మాతృభూమి అనే లెసన్‌ని రాయడం జరిగిందండి. పవని నిర్మల ప్రభావతి గారు ఈవిడ యొక్క కాలం 1933 నుంచి 2015 వరకండి. 1933, 2015 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు ఈవిడ. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి యొక్క తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులు? పవని నిర్మల ప్రభావతి గారి తల్లిదండ్రులు వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీళ్ళ యొక్క తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధర్రావు. ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరగని రచయిత అనమాట. ఈవిడ 10th క్లాస్ చదివింది కానీ మంచి కథలు అన్నీ రాయడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకు చూడండి. అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ, నాగరికత నవ్వుతుంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయను. ప్రస్తుతం పాఠం కథానిక నుంచి గ్రహించబడింది. కథానిలయం నుంచి గ్రహించబడింది. ఇది మాతృభూమి అనే పాఠం కథానిలయం నుంచి గ్రహించబడిందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. ఈనాడు మనం ఏం చేస్తామండి? కథానిక అనే పదాలు ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక. క్లుప్తం దీని లక్ష్యం. క్లుప్తత అనేది కథానిక యొక్క లక్ష్యం అండి. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుందన్నమాట ఇది. కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాము. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక. క్లుప్తత దీని యొక్క లక్ష్యం. కథానిక లక్ష్యం ఏంటంటే క్లుప్తత. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుందన్నమాట. నెక్స్ట్ మనకు చూడండి. కర్మధారయ సమాసం అంటే ఏంటి? నిన్న మనం ద్విగు సమాసం, ద్వంద్వ సమాసాలు చెప్పుకున్నాం కదా. ఈరోజు కర్మధారయ సమాసం అంటే ఏంటి? నామవాచక విశేషణాలు కలయికతో ఏర్పడే సమాసం. నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం అంటే ఉదాహరణకి గొప్ప పుస్తకం, ఎర్ర కలువ. అంటే నామవాచక విశేషాల కలయికతో ఏర్పడుతుంది కర్మధారయ సమాసం. గొప్ప పుస్తకం, ఎర్ర కలువ, తెల్ల పువ్వు అనేది మనకి ఈ విధంగా ఉదాహరణల కింద వస్తాయి. నెక్స్ట్ ఉపమాలంకారం అండి. ఉపమాలంకారం అంటే ఏంటో మనం చూద్దాము. ఉపమేయ ఉపమానానికి మనోహరమైన పోలికను చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. ఉపమేయ ఉపమానానికి మనోహరమైన పోలికలు చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. చూడండి ఉదాహరణకి చినుకులు ముత్యాల రాలుతున్నాయి. అలాగే రెండోది నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. రెండోది జ్ఞానం దీపం వలె జీవితానికి వెలిగిస్తుంది. చూడండి ఉపమాలంకారం ఏంటంటే ఉపమేయ ఉపమానానికి మనోహరమైన పోలికలు చెప్పినట్టయితే ఉపమాలంకారం అవుతుంది. ఉదాహరణకి చినుకులు ముత్యాల రాలుతున్నాయి, నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇవి మనకి ఈ రోజుకు సంబంధించి దీనికి మాతృభూమికి సంబంధించి బిట్స్ అనేవి నేను రేపు చెప్తానండి. ఈ వీడియోలో చెప్పట్లేదు. ఇవి మామూలు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. రేపు బిట్స్ వైజ్ నేను చెప్పడం జరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా బిట్స్ రూపంలో చెప్తానండి. అన్ని ఇంట్రడక్షన్ ఇస్తాను. తర్వాత బిట్స్ రూపంలో ఎలా వస్తాయి ఈ లెసన్కి అనేది కూడా నేను చెప్తుంటానండి. దీని ముందు వీడియో కంటిన్యూషన్ అండి. దీని కంటిన్యూషన్ అనేది నేను రేపు చెప్తాను. ఓకే అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పటి నుంచే చదవండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే, బాయ్.